వర్షాకాలం అనేక సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యంగా కఫ సంబంధ సమస్యలు బాగా బాధిస్తూ ఉంటాయి. దీనికి ఒక వంటింటి పరిష్కారం ఉంది. ఇదే మిరియాలు. మిరియాలని రోజువారీగా వర్షాకాలం వాడుకుంటూ ఉంటే ఈ కఫ సంబంధ సమస్యలు, దాన్ని అనుసరించి వచ్చే దగ్గు, జలుబు ఇలాంటి అనేక సమస్యలకు ఇది చక్కటి పరిష్కారం కింద ఉంటుంది. ప్రధానంగా వర్షాకాలం ఈజీగా వెయిట్ గెయినింగ్ టెండెన్సీ ఉంటుంది. ఆ వెయిట్ గెయినింగ్ టెండెన్సీని కూడా ఈ మిరియాలతో అడ్డుకోవచ్చు. ఎలా అడ్డుకోవచ్చు? ఇది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. వర్షాకాలపు సమస్యలకు చక్కటి పరిష్కారం ఈ మిరియాలను వాడే పద్ధతుల్ని తెలుసుకుందాం. చూడండి, మిరియాలు అంటంతోనే వంటింటి మసాలా దినుసులు అని అనుకుంటూ ఉంటారు. దీంట్లో ఒక ప్రధానమైన భాగం అనుకుంటూ ఉంటారు. దీన్ని మసాలా పొడుల తయారీలోనే కాకుండా మామూలుగా పొంగలి, రసం ఇలాంటి వంటల్లో, అలాగే సూప్లు, సలాడ్లు వీటిలో కూడా వాడుతూ ఉంటారు. అయితే ఆసక్తికరమైన విషయం ఏంటంటే దగ్గు, జలుబు, గొంతు నొప్పి ఇలాంటి సమస్యల్ని పరిష్కరించుకోవడానికి ఈ మిరియాలు ఉపయోగపడతాయి. ఇది ఒక వంటింటి వైద్యం కింద పనిచేస్తుంది. ఆయుర్వేదంలో ఈ మిరియాలకి చాలా ప్రాధాన్యత ఉంది. మియతే అనే నేతి మరీచం అని, అంటే విషాల్ని విరిచేసేటువంటి తత్వం ఈ మిరియాలకు ఉంది. వర్షాకాలంలో మిరియాలని ఆహారంలో భాగం చేసుకోవటం వల్ల అనేక సమస్యల్ని పరిష్కరించుకోవచ్చు. వరుసగా వీటిని తెలుసుకుందాం. ప్రధానంగా ఈ మిరియాల ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో పైపరిన్ అని ఒక జీవరసాయనం ఉంటుంది. ఇది శరీరంలో ఫ్రీ రాడికల్స్కి వ్యతిరేకంగా పోరాడుతుంది. ఫ్రీ రాడికల్స్ నుంచి శారీరక కణాన్ని రక్షించడానికి ఈ మిరియాలు సహాయపడుతుంది. ముఖ్యంగా ఇలాంటి వర్షాలు పడే రోజులలో మిరియాలను బాగా వాడితే ఎంతో మంచిది, అంటే ఆరోగ్యరీత్యా. సీజన్ మారగానే శరీరంలో జీర్ణక్రియ కూడా నెమ్మదిస్తుంది. వర్షాకాలం జీర్ణక్రియ నెమ్మదిగా ఉంటుంది, అంటే మందకోడిగా ఉంటుంది. ఆహారంలో మిరియాలను మీరు చేర్చుకున్నారనుకోండి, అప్పుడు ఈ జీవక్రియ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మిరియాలలో ఈ జీర్ణక్రియని ప్రోత్సహించేటటువంటి సమ్మేళనాలు అనేకం ఉన్నాయి. ఆహారం సరిగ్గా తీసుకోకపోవటం, అలాగే విరుద్ధ ఆహారాలను తీసుకోవటం, ఆహార నియమాలు పాటించకపోవటం ఇలాంటి అనేక అంశాల వల్ల కడుపులో గ్యాస్ తయారవుతూ ఉంటుంది. అలాగే పొట్ట ఉబ్బరింపు కూడా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సమస్యలు ఒకవేళ మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటే మిరియాలని యథోచితంగా తీసుకుంటే, అంటే 1 నుంచి 3 గ్రాముల మోతాదుగా దీన్ని నేరుగా తీసుకోవచ్చు, లేకపోతే తేనెకి కలిపి చప్పరించవచ్చు, కూరల్లో కూడా వాడుకోవచ్చు. దీంతో రిలీఫ్ వస్తుంది. ప్రధానంగా పొట్ట సంబంధిత సమస్యలు తగ్గించడానికి ఈ మిరియాలు బాగా ఉపయోగపడతాయి. ఇక్కడ మిరియాల గురించి ఇంకొక ఆసక్తికరమైన విషయం చెప్పాలి. మిరియాలలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. ప్రధానంగా ఈ గుండెపోట్లు ఈ వర్షాకాలం, చలికాలం ప్రారంభావస్థలలో వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు ఇది ఒక ప్రివెంటివ్గా పనిచేస్తుంది. ప్రధానంగా రక్తపోటుని అదుపులో ఉంచడానికి మిరియాలు సహాయపడతాయి. ఇంకా ఆసక్తికరంగా శరీరంలో అదనపు కొలెస్ట్రాల్ని తగ్గించడానికి కూడా మిరియాలు హెల్ప్ చేస్తాయి. ఒక మొక్కలో చెప్పాలంటే ఒక చక్కటి ఎక్స్ప్రెషన్ కూడా ఉంది. మిరియాలు తీసుకుంటే ఏనుగు కూడా పీనుగు అవుతుందని. అంటే ఆ కఫాన్ని, ఆ ఫ్లమ్ని, ఆ కొవ్వుని కరిగించేటటువంటి నేచరు ఈ మిరియాలకు ఉంది. కాబట్టి వర్షాకాలం ఈ మిరియాలను తీసుకోవటం ముఖ్యం. ఎన్ని తీసుకోవాలి? ఒక 10 కంటే ఎక్కువగా పెంచకూడదు. మళ్ళీ వేడి చేసేటటువంటి నేచర్ ఉంటుంది. మిరియాలని ఉండేటటువంటి ఈ వేడి చేసేటటువంటి గుణమే అనేక ఆరోగ్యాలని కలగజేస్తుంది. రెగ్యులర్గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే వర్షాకాలం శరీరం వెచ్చగా ఉంటుంది. అలాగే శరీరం చురుగ్గా ఉండటానికి కూడా ఈ మిరియాలు సహాయపడుతుంది. ముఖ్యంగా చదువుకునే విద్యార్థులకు కూడా ఇది ఎంతో అవసరం. ఇది బరువు తగ్గటాన్ని, శరీరంలో వాపులు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. ఇలాగా 1 కాదు 2 కాదు. ప్రధానంగా ఈ వర్షాకాలం ఇన్ఫెక్షన్స్ దాడి చేస్తూ ఉంటాయి. ఇలాంటప్పుడు శ్వాసకోశ సంబంధాలు ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నా, ఇన్ఫెక్షన్స్ దాడి చేయకూడదు అనుకున్నా మిరియాలని యథోచితంగా తీసుకుంటూ ఉండాలి. ఆహారంలో భాగం చేసుకుంటే ఈ శ్వాసనాళాలు, అలాగే గొంతు కూడా క్లియర్ అవుతుంది. అలాగే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ తాలూకు ఫంక్షనింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇలా మిరియాలని మీరు ఆహారంలో భాగం చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు నోటిఫికేషన్ ద్వారా మీకు వీడియో అప్లోడ్ అయ్యి అవడంతోనే ఒక ఇంటిమేషన్ వస్తుంది. మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తాలూకు పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.